ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అలా మాట్లాడొద్దు. ఒకవేళ అదే నిజమైనా ఏ పరిస్థితిలో ఇచ్చిందో ఏమో. మమ్మీ, ఏ పరిస్థితిలో అయినా అలా ఇస్తారా ఏంటి? ఆ ఇంట్లో రోజు ఈ గోల చాలా టార్చర్గా ఉంది మమ్మీ. అక్కడ ఉంటే తెలుస్తుంది. మమ్మీ, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పార్వతీ నానమ్మ కోసమైనా ఈ దత్తత కార్యక్రమాన్ని నువ్వు ఆపమ్మా. ఈ దత్తత జరిగితే భూమి శాశ్వతంగా వాళ్ళింట్లోనే ఉంటుందని, తన మనవరాలు రాదు అని నానమ్మ తెగ బాధపడిపోతుంది. పార్వతీ నానమ్మ అనేది నిజమైతే సంధ్య కూతురు ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఈ దత్తత జరిగిపోతే ఇంకా రాదు అని పార్వతీ నానమ్మ చెప్తుంది. నీకు అర్థం కావట్లేదా? అమ్మ భూమి, ఎలా ఉన్నావమ్మా? ఈ దత్తత కార్యక్రమం నాకు ఇష్టం లేదమ్మా. నాకేవో గండాలున్నాయని అమ్మ తనకి గండాలు తెచ్చుకుంటుంది. నువ్వు చెప్తే వింటుంది కదమ్మా. ప్లీజ్ ఈ దత్తతని ఆపమని చెప్పమ్మా. ఎందుకు భూమి నటిస్తావు? నీకిష్టం లేకుండానే ఇంత దూరం వచ్చిందా? ముందే చెప్పొచ్చు కదా. లేదను, నేను చెప్పాను. చెప్తే పార్వతీ నానమ్మ ఎందుకలా ఏడుస్తుంది? నీ వల్ల ఎందుకంత బాధపడుతుంది? అను, ఏంటలా మాట్లాడుతున్నావు? నువ్వు సంధ్య ఇంటికి వెళ్ళాక నీ కోపం తగ్గుతుంది అనుకుంటే కోపం ఇంకా పెంచుకుంటున్నావు. కోపం అంటావేంటి మమ్మీ? ఈ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. అందరికీ సమస్యలే. నీకు తెలుసా, మన ఇంట్లో ఉన్నంత హ్యాపీగా ఇక్కడెవ్వరూ లేరు. రోజు నానమ్మ నీ ఫ్రెండ్ని తిడుతూనే ఉంటుంది. ఎంత చెప్పినా కానీ పార్వతీ నానమ్మ నీ కూతుర్ని ఎవరికిచ్చావని ఆ సంధ్య అమ్మని అడుగుతూనే ఉంది. ఎవరికిచ్చిందో ఈవిడా చెప్పదు, ఆవిడేమో అడగడం మానేయదు. భూమి, నువ్వు కూడా అడిగావా లేదా? అడిగాను. సంధ్యమ్మని నీ కూతుర్ని ఎవరికో ఇచ్చావు కదా అని అడిగాను. కానీ ఎవరికైనా చెప్పిందా? చెప్పదు. ఈవిడ నోరు విప్పదు, ఆవిడ నోరు మొయ్యదు. రోజు ఇంట్లో ఈ టార్చర్ అనుభవిస్తూనే ఉన్నాను. మమ్మీ, నువ్వు ఒక్కదానివే వచ్చావు. డాడీ ఏడి? ఇక్కడే ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నారమ్మా. ఉండు మమ్మీ, నేను డాడీతో మాట్లాడతాను. అమ్మా, ఏదో ఒకటి చేసి ఈ పూజ జరగకుండా చూడమ్మా. సంధ్యమ్మని పార్వతీ నాన్నమ్మ చాలా బాధపడుతుంది. నాకు ఏదో విధంగా ఆపాలనే ఉంది, కానీ ఏం చేయను. నువ్వు కాస్త వెయిట్ చేయి. భగవంతుడు ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు. అలాని నీకు అన్యాయం చేయాలని కాదు, నీకు న్యాయం చేయాలి. మా సంధ్యకి కూడా న్యాయం చేయాలి. భగవంతుడా, ఏదో ఒక మార్గం చూపించు తండ్రి. అయ్యయ్యో, ఏమండి, ఏమైందమ్మా? లేగమ్మా. మాధవి, మాధవి, ఇదిగోనమ్మా మాధవి, లత, కొన్ని వాటర్ తాగించండి. ఏమండి, త్వరగా రండి. ఏమండి, మాధవి, లత అండి.
ఎందుకు ఓన్లీ మునక్కాయతోనే ఇన్ని వెరైటీస్ చేశానని నువ్వు అడగవేంటి బావా? ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు ఇక్కడి దాకా రమ్మన్నావు? అదేంటి బావా, ఎంత కాదనుకున్నా నేను కూడా నీ పెళ్ళాన్నే బావా. పెళ్ళాం మొగుడికి ఫోన్ చేయకపోతే ఇంకెవరికి చేస్తుంది? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా పెళ్ళానివని నీకెవరు చెప్పారు? చూడు, నీ మెడలో కట్టిన తాళికి విలువే లేదు. అది పెళ్ళే కాదు, లీగల్గా అది చెల్లుబాటు కాదు. అర్థమైందా? ఈ మాట చెప్పడం కోసమే నేనిక్కడికొచ్చాను. అర్ధరాత్రి పూట ఇంటికొచ్చి మా ఇంట్లో చెప్తానని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? ఎందుకు బావా ఆవేశపడతావు? ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా సరే నన్నే తప్పు పడతారు. కరెక్టే, కానీ నువ్వు నా మెడలో తాళి కట్టావన్న విషయం వింధ్యకి తెలిస్తే తను బతకగలదా? నా భర్త నా నుంచి దూరం అయిపోయాడు అని వింధ్య ఎంత గుండెలు బాదుకుంటుంది. సంధ్య పైన చిన్న అనుమానం రేకెత్తితేనే వింధ్య నిన్ను ఎంత రాచరంపాన పెట్టింది. నువ్వు తనకే సొంతం అనుకుంటుంది, కానీ ఇప్పుడు నాకు కూడా నువ్వు సొంతమని తెలిస్తే గుండాగి చచ్చిపోతుందేమో. ఏయ్, లేదా నువ్యోగోయో చూసుకుంటుందేమో. అవి కాకపోతే ఊరేసుకుని చేస్తుందేమో. ఇకపోతే మా అత్త పరువుకి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే నా గురించి పక్కన పెట్టు, నీ గురించి ఏమనుకుంటుంది? తన పరువు పోతే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో నీకు తెలుసు కదా బావా. అత్తకి ప్రాణం కంటే పరువే ఎక్కువ. కొంపదీసి అత్త సూసైడ్ చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడం వల్ల అటు అత్త ప్రాణం దక్కుతుంది, ఇటు వింధ్య ప్రాణం కూడా దక్కుతుంది. నేను ఈ రహస్యాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పకుండా ఇద్దరి ప్రాణాల్ని నేను కాపాడుతుంటే ఇలాంటి మంచి భార్య దొరికిందని నువ్వు ఆనందపడాలి కదా. బావా, ఈరోజు మన పెళ్లి తర్వాత మొదటి రోజు. మన బెడ్రూమ్ చూపిస్తాన్రా. నిన్ను నమ్మినందుకు, నువ్వు చస్తున్నావని అయ్యో పాపం అన్నందుకు చివరి క్షణంలో ముత్తైదువుగా పోవాలని ఏడుస్తుంటే నిన్ను నమ్మాను. అందుకే తాళి కట్టాను. అందుకు తగిన బుద్ధి చెప్పావు. గుర్తుపెట్టుకో మౌనిక. మా అమ్మకు తెలిసినా వింధ్యకు తెలిసినా వాళ్ళు తట్టుకోలేరేమో, కానీ ఎప్పటికైనా నీ మెడలో ఉన్న తాళి నీకు ఉరితాడుగా మారుతుంది, కానీ పసుపు తాడుగా ఉండదు. బావా, ఛీ! నువ్వు మారవా? ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పెళ్లి తర్వాత బావ మొదటి స్పర్శ ఎంత కమ్మగా ఉంది. చెంప దెబ్బ ఇంత ఘాటుగా ఉంటే బావ హగ్గు ఇంకెంత ఘాటుగా ఉంటుందో. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని కాపాడుకుంటాం. ఏంట్రా నువ్వు కాపాడుకునేది? ఆ భగవంతుడే అడ్డుపడుతున్నాడు. ఈ కార్యక్రమం ఆగిపోలేదు, ఆ దేవుడే ఆపేశాడు.
నువ్వు నీ భార్య ఎంత ప్రయత్నించినా తనని ఈ ఇంటి బిడ్డని చేసుకోవాలని మీరు కోరుకున్నా గాని దానికి రాసిపెట్టి ఉండాలి కదా. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈ బుడ్డది నమ్ముకుంటున్న ఆ శివుడే ఈ ఇంటికిది వారసురాలు కాకుండా ఆపేశాడు. నీ మాట కాదని నేనేమీ ఆపలేదు, కానీ జరగాల్సిన కార్యక్రమం జరగకుండా ఆగిపోయింది. దేవుడున్నాడు కదా, అన్నీ చూస్తున్నాడు. అమ్మాను, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పదమ్మా. అమ్మా, సంధ్య, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు. దత్తత కార్యక్రమం ఒక్కసారి ఆగిపోయిందని ప్రతిసారి ఆగదు. ఖచ్చితంగా దత్తత కార్యక్రమం, ఆ పూజ మళ్ళీ జరిపిద్దాం. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. వదినా, అన్నే దత్తత కార్యక్రమం మళ్ళీ చేద్దామంటున్నాడు. నువ్వేం కంగారు పడుకో. మనందరం కలిసి భూమికి ఏం కాకుండా మనం జాగ్రత్తగా చూసుకుందాం. వేరు చేసి చెప్పలేను, వేలు విడిచి వెళ్ళలేను, వేదనతో వేడుకున్న విని నువ్వు ఏమీ చేయలేదు. ఏందిరా శివా? అమ్మా, ఈ దత్తత ఆగిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావా? ఏ, నీకు బాధగా లేదా? లేదమ్మా, ఈ దత్తత జరిగితే మీరంతా సంతోషపడతారేమో కానీ పార్వతి నాన్నమ్మ చాలా బాధపడుతుంది. ఆవిడికి మనం తప్ప ఇంకెవరున్నారమ్మా? నీకు కూడా మేం తప్ప ఎవరున్నారు? శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా. సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా. వింధ్య, వింధ్య ఆగు ప్లీజ్. నన్ను ఇలా అవాయిడ్ చేసి వెళ్ళిపోకు. నాకు బాధేస్తుంది. దయచేసి అర్థం చేసుకో వింధ్య. ఏమని అర్థం చేసుకోవాలండి? మీరు చేసిన ఘనకార్యం చాలా గొప్పగా ఉందని మిమ్మల్ని అప్రిషియేట్ చేయమంటారా? లేక డబ్బు కోసం బంధాలని, మనుషుల్ని పక్కన పెట్టి మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టమంటారా? సంధ్య ఏమైపోయినా పర్వాలేదు, తన జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు. సంధ్య కూతురు మా దగ్గర ఉంది, మేం హ్యాపీగా ఉన్నాం. సంధ్యతో మాకేం పనని సెల్ఫిష్ గా మారిపోయినా నా భర్తని చూసి నేను ఆనందపడాలా? చెప్పండి. వింధ్య, నీ బాధ నాకు అర్థం అవుతుంది. సంధ్య గారికి న్యాయం చేయలేకపోయానని నేను చాలా బాధపడుతున్నాను. ఒక్క 2 రోజులు నాకు టైం ఇవ్వు. నేను గల్లీ గల్లీ తిరిగి మాధవీలత ఎక్కడున్నా పట్టుకుంటాను. మనం తిరిగే చోటే ఉందంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. తనని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏంటి, 2 రోజులు టైం ఇవ్వాలా? మరి అమెరికా నుంచి మనం ఇక్కడికొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇంత సీరియస్నెస్ మీకు ఇన్ని రోజులు ఎందుకు లేదు? ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగుతానంటున్నారు కదా, ఇన్ని రోజుల నుంచి మీరెందుకు తిరగలేదు? ఎందుకంటే మీరు మీ బిజినెస్ వ్యవహారాలు మీరు బాగా బిజీగా ఉన్నారు కాబట్టి. సంధ్య ఏమైపోయినా మీకు పర్వాలేదు కాబట్టి. అంతేనా? నేను అలా చేస్తానా వింధ్య? నేను నీ గురించి, సంధ్య గారి గురించి ఎంత ఆలోచిస్తాను, మీ స్నేహాన్ని ఎంత గౌరవిస్తాను. అంత గౌరవించే వాళ్ళైతే ఈ రోజు మాధవీలతని గుడిలో వదిలేసి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారా? ఆ
తెచ్చి తెచ్చి పాలు వేస్ట్ అవుతున్నాయి తప్ప పని జరగట్లేదు. అయినా రాజేష్ రాడు. అనవసరంగా ముహూర్తాలు పెట్టించకండి. మౌనిక పెళ్లి చేసిన దగ్గర నుంచి తన రూమ్ని ఫస్ట్ నైట్ రూమ్ లాగా డెకరేట్ చేయలేక సస్తున్నాం. అత్త, నీకు అనవసరంగా ఖర్చు బొక్క. పువ్వులు వేస్ట్, పర్ఫ్యూమ్ వేస్ట్. నా మాట విని ఆ పువ్వులు పర్ఫ్యూమ్ ఏదో మాకిచ్చేయి. మాకైనా ఫలితం ఏదైనా దక్కుతుంది. ఏంటి మమ్మీ వీడు ఇలా మాట్లాడుతున్నాడు? బావ నా మెళ్ళో తాళి కట్టిన తర్వాత మా ఇద్దరి మధ్య జరగాల్సిన తతంగం జరగాలి కదా. నువ్వేమో సంవత్సరం తిరగక ముందే కొడుకునో కూతురునో ఇవ్వమంటున్నావు. ఇలా అయితే ఎలా మమ్మీ? బావ నేను కలిసి పెళ్ళయ్యాక హనీమూన్కి ఊటీకో స్విట్జర్లాండ్కో వెళ్ళి డ్యూట్స్ పాడుకుందామని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇంట్లో సోలో సాంగ్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మాటి మాటికి సన్ని నన్ను వెటకారం చేస్తూ బావ రాడు రాడు అంటున్నాడు. నా కల నిజం అవదా మమ్మీ? చెప్తున్నాను కదే, జీవితాంతం నువ్వు ఒంటరిగా మిగలడం తప్ప నీకు రాజేష్ దక్కడు. మమ్మీ వీడు చచ్చినంత తొట్టు. రేపు నీకు ఫస్ట్ నైట్. పంతులు గారిని పిలుస్తాను, ముహూర్తం పెట్టిస్తాను. 100 మంది సన్నీలొచ్చినా ఇది ఆగదు. సంవత్సరం తిరక్క ముందే కొడుకునో కూతుర్నో నా చేతుల్లో పెడుతున్నావు, ఇది కన్ఫర్మ్. ఒరేయ్ సన్నీ, నా కూతురు ఇంకా డ్రీమ్ సాంగ్ లోకి వెళ్తుంది. మనం వెళ్దాం పదండి. అమ్మ మౌనిక, నువ్వు సాంగ్ వేసుకోమ్మా. అలా చూస్తావేంటి? పదా, పదండి పదండి. చిన్నారి గాలి సిరులే అందించరావా, కలలే విరిసేనే కథలే పాడేనే, ఒక నది ఓలే ఆనందం ఎద పొంగినే. ఓ సింధూర పువ్వా తేలే చిందించరా. శ్రీజ, ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. పిల్లలు కూడా పడుకున్నారు, వెళ్ళు. అలాగే వదినా. అన్నయ్య, ఏంటి అలా ఉన్నావు? ఏమైందండి? ఈ దత్తత కార్యక్రమం ఆగిపోయిందా లేక ఆపేశారా? ఎవరు ఆపుతారండి? సంధ్య, ప్రతిసారి అమ్మ నిన్ను ఏదో అన్నా ఎప్పుడు నేను అనుమానించలేదు. కానీ ఈరోజు అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది. వింధ్య ఎందుకు దత్తత ఆపాలని ప్రయత్నించింది? వింధ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా, నీ నిర్ణయాన్ని ఎప్పుడు గౌరవిస్తుంది కదా. ముందుండి నడిపించాల్సిన నీ స్నేహితురాలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని వెనక్కి నెట్టాలని చూసింది? భూమి మన సొంత కూతురిగా ఉండడం వింధ్యకి ఇష్టం లేదా? నిజం చెప్పు సంధ్య, అమ్మ మాటలన్నీ పక్కన పెట్టు. వింధ్యకి మనం భూమిని దత్తత తీసుకుంటే వచ్చే అభ్యంతరం ఏంటి? వింధ్య ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పకుండా ఆగిపోయింది. ఏం చెప్పాలనుకుంది? ఇన్నాళ్ళు అమ్మ చెప్పిందంత అబద్ధమని నేను కొట్టిపడేశాను. అమ్మ చెప్పింది అబద్ధమే కదా, నిజం కాదు కదా. నువ్వు నీ కడుపున కవల పిల్లలు పుడితే ఒక బిడ్డని ఎవరికో ఇవ్వడం అబద్ధమే కదా. అమ్మ ఇన్ని సంవత్సరాలుగా ఒకే మాటను పట్టుకొని వదలటం లేదు. దానికి తోడు వింధ్య కూడా ఈరోజు అలాగే ప్రవర్తించింది. చెప్పు సంధ్య, నువ్వు నిజమా, అమ్మ నిజమా? అమ్మ చెప్పేది అబద్ధమా, నీ మౌనం అబద్ధమా? ఏదో ఒకటి నోరు తెరిచి చెప్పు సంధ్య.
అలవాట్లే కదమ్మా, అందుకే తీసుకొచ్చాను. అవన్నీ నేను చూసుకుంటాను కదా. నాకు అలవాటే అమ్మా. గుడిలో ప్రతిరోజు ఆ శివయ్యకి ఇలాగే కోనేట్లో నీళ్ళు తీసుకెళ్ళి అభిషేకం చేసేదాన్ని. నేను నీకు సాయం చేస్తానమ్మా. ఏమీ చెయ్యొద్దు, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. వెళ్ళు. ఇంటి పనులు చేస్తావా? ఇంటి పనులు మంచి మార్కులు కొట్టేద్దామనే నువ్వెన్ని మార్కులు కొట్టేసినా ఈ రోజుతో నీ పని గోవింద. నేను నిన్ను ఇరికించబోతున్నాను. నువ్వు ఈ పనులు చెయ్యాలంటే అసలు ముందు నువ్వు ఇంట్లో ఉండాలి కదా. అమ్మో 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 అమ్మో, అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయిందిరా దేవుడా. ఏంటమ్మా? ఘోరం జరిగిపోయిందే తల్లి. నేను చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవరైనా విన్నారా? ఇప్పుడు ఇంత ఘోరం జరిగిపోయింది. అమ్మా, నువ్వు ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. ఏం జరగడం ఏంట్రా? నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు. మీ డబ్బులు ఎవరు దొంగతనం చేస్తారు అత్తయ్య? మీరు ఎక్కడో పెట్టుకుని మర్చిపోయి ఉంటారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఈ ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది కదా. నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటారా? నా కొడుకేమో నా మందుల కోసం ఇచ్చిన డబ్బుల్లో మిగిలిన రూపాయి దాచుకున్నాను. అను పాప వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ కొనిద్దాం అనుకుని అక్కడ టేబుల్ మీద పెట్టాను. ఇంతలో ఆ డబ్బు ఎవరో దొంగతనం చేశారు. ఈ ఇంట్లో ఉన్నది మనమే కదా. నా కొడుక్కి ఇచ్చే అలవాటే కానీ డబ్బు తీసుకునే అలవాటే లేదు. శ్రీజ కూడా అలాంటి బుద్ధి లేదు. నీకు అలాంటి బుద్ధి లేదు సంధ్య. అనుకి అసలు అవసరమే లేదు. ఇంకా ఈ ఇంట్లో ఎవరున్నారు? ఏ భూమి, కొంపతీసి నువ్వేమైనా దొంగతనం చేసావా? లేదమ్మ గారు, నేను అలాంటి పనులు ఎప్పుడు చేయను. నాకు తెలీదు. ఏయ్, నటించొద్దు. ఈ ఇంట్లో దొంగతనం చేసే అవసరం నీకు తప్ప ఎవరికీ లేదు. నిజం చెప్పు, ఆ డబ్బు ఎక్కడ పెట్టావు? అత్తయ్య, చిన్న పాపని పట్టుకుని అలా మాట్లాడతారేంటి? ఇది అన్యాయం అత్తయ్య. నేను రూపాయి దాచుకున్న డబ్బుని దొంగతనం చేయడం అన్యాయం కాదా? అమ్మా, నీకు భూమి అంటే ఇష్టం లేదని తెలుసు, కానీ మరీ ఇలా నింద మోపి నీ స్థాయి తగ్గించుకుంటావని అనుకోలేదు. చిన్న పాప మీద ఇలా దొంగతనం నింద వేయడానికి అసహ్యంగా లేదు? అన్నయ్య, నాకైతే పరమ అసహ్యంగా ఉంది. అమ్మ భూమిని పంపించాలని కంకణం కట్టుకుంది కదా. అందుకే ఏం చేయాలో అర్థం కాక డబ్బులు పోయినట్టు భూమి మీద దొంగతనం అనే నెపం వేసింది. అమ్మా, ఇది నీకు చాలా చీప్గా అనిపించడం లేదా? పాపం అమ్మా, భూమికి మనం తప్ప ఇంకెవరున్నారు? నోరు మూస్తారా? అందరూ కలిసి ఈ భూమి భజన చేస్తున్నారు కానీ నా డబ్బు పోయిందంటే నమ్మరే. ఏంటే చూస్తున్నావు? అయ్యో పాపమని జాలిపడి నిన్ను చేరదీస్తే నా కొడుకుని, నా కోడల్ని, నా కూతుర్ని, నన్ను, చివరికి నా ఇంటిని ముంచడం కోసం వచ్చావా? ఒక దొంగ మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ రోజు డబ్బులు దొంగతనం చేశావు, రేపు ఇంకేం దొంగతనం చేస్తావో. నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదవే. అమ్మగారు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. నేను ఏ తప్పు చేయలేదు. ఆ డబ్బులు
నా పెట్టెలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఏంటే తెలియదు అంటావు? పదా. అమ్మా ఆగమ్మా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నిజం చెప్పు, ఇది నువ్వు చేసిన పని కాదా? నువ్వే భూమి మీద నెపం వేసి తనని బయటికి పంపించాలని చూస్తున్నావు. చిన్న పిల్ల మీద ఇలాంటి నిందలు వేస్తే పాపం తగులుతుందమ్మా. అనరా ఇంకా అను. దొంగతనం చేసింది ఇదే, ఆ డబ్బులు పెట్టెలో దాచుకుంది ఇది, కానీ నిందలు పడేది మాత్రం నేను. ఒరేయ్, నేను నీ కన్న తల్లినిరా. ఇప్పుడు కూడా మీరందరూ ఈ దొంగదాన్ని నమ్ముతున్నారు, కానీ నన్ను నమ్మట్లేదు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో, నా పిల్లలే నన్ను కొడుతుంటే నేనెందుకు బ్రతకాలి? నుయ్య గొయ్య చూసుకుని చచ్చిపోతాను. ఇంత అవమానపడ్డ తర్వాత నేను బ్రతకడం దండగా. ఈ మాయదారి భూమి ఎక్కడి నుంచి వచ్చి పడిందో కానీ మా కుటుంబంలో చిచ్చు పెట్టి మనల్లందరినీ విడదీస్తుంది. అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను. అలా అని చిన్న పిల్ల మీద ఇంత పెద్ద నింద కరెక్ట్ కాదు కదా అత్తయ్య. భూమి అలాంటిది కాదు. ఏ భూమి, నిజం చెప్పవే. నువ్వు శివుడు అంటావు కదా, ఆ శివుడి మీద ఒట్టేసి డబ్బు తీసావో లేదో చెప్పు. అమ్మగారు, నేను తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు అంటాను, కానీ నా ప్రాణం పోయినా కానీ లేనిది ఉన్నట్టు చెప్పను. ఇలాంటి పనులు నేను ఎప్పుడు చెయ్యనమ్మా. ఆశ్రమంలో కూడా నేను ఎప్పుడు ఎవరి వస్తువులో ముట్టుకోలేదు. ఆహా, నువ్వు సత్యహరిశ్చంద్రుడి చెల్లెలు అన్నమాట. నువ్వు చెప్పే మాటలు నేను నమ్మాలన్నమాట, అంతేనా? అయితే నేను రూపాయి పోగేసుకుని దాచుకున్న డబ్బులు నీ పెట్టెలోకి ఎలా వచ్చాయి? ఈ డబ్బులకి రెక్కలొచ్చి ఎగిరి నీ పెట్టెలోకి వెళ్ళాయా, లేకపోతే నేనే దాచిపెట్టి నీ మీద నింద వేస్తున్నానా? నిన్ను బయటికి గెంటాలని చూస్తున్నానా? ఇదంతా డ్రామా ఆడుతున్నానంటావా? మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవే. నువ్వు ఒప్పుకోకపోతే ఈ రోజు నీ సంగతి చెప్తాను. ఉండవే. అత్తయ్య, ఆగండి. ఈ రోజు నేను ఇదో తేలిపోవాలి. మీరందరూ కలిసి నన్ను నిందించారు కదా. నేను దొంగో, ఆ భూమి దొంగో ఇప్పుడే తేలిపోవాలి. భూమి, చెప్తావా లేదా? నానమ్మా, ఎందుకు భూమిని కొడుతున్నావు? భూమి ఏం తప్పు చేసిందని? తప్పంతా చేసింది నువ్వు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను తప్పు చేయడం ఏంటి? ఆ భూమి నా డబ్బులు దొంగతనం చేసి తన పెట్టెలో ఎంత భద్రంగా దాచుకుందో చూసావు కదా. భూమి దాచుకోవడం కాదు, నువ్వే దాచావు.